మీనాకైతే ఒక పెద్ద ఆర్డరే వస్తుంది. ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత మీన చేసిన డెకరేషన్ కూడా చాలా బాగుంది. మాకు ఈ డెకరేషనే కావాలి అంటే, ఇంకా అక్కడున్న మేనేజర్ అయితే లేదు ఇక్కడుండి ఏది డెకరేషన్‌దైనా ఆవిడకే ఇవ్వాలి అని చెప్పి అనేటప్పటికి ఈ లోపల చింతామణి అయితే అక్కడికొస్తుంది. అయినా తను నేను చేస్తున్నాను కదా! అంటే మీరు ఎన్ని ఆర్డర్‌లు చేశారు అన్నట్టుగా తనని కొంచెం తక్కువ చేసి మాట్లాడినట్టుగా అయితే ఇంకా చింతామణి మాట్లాడుతుంది. ఇంక వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా ఇంకా ఆమె చేసింది బాగుంది అంటే సరే దాన్ని కొటేషన్ ఇవ్వమండి అని చెప్పని చింతామణి అనేటప్పటికి ఇంకా వాళ్ళనైతే తీసుకొని ఇక్కడ ఎక్కడెక్కడ ఏ డెకరేషన్ చేయాలి ఏ పూలను పెట్టాలి అని మొత్తం వివరించి తనకు సంబంధించి బడ్జెట్ అయితే తన కొటేషన్ రాసిస్తుంది. ఇంక ఇదంతా తను చాలా ఇంటెలిజెంట్ ఉన్నట్టుందక్క తను అని చెప్పంటే సరే పేపర్ పెన్ ఇవ్వరా తనకంటే నేను మొత్తం నాకు ఇక్కడ ఉండేటివన్నీ నాకు తెలుసు నేను ఏం చేస్తానని చెప్పనని తను ఇచ్చిన దాని మీద కొటేషన్ కంటే ఇంకా తను తక్కువకి చేసి ఇస్తుంది. ఏంటమ్మా నీ దాని మీద సగంకి తక్కువగా ఉంది అంటే లేదండి అప్పటికి పూల రేట్లు కూడా పెరుగుతాయి. నేను ఈ పూల నాకు తెలిసిన కాడి నుంచి నేను ఈ పూలల్లోనే ఉన్నాను నాకు మార్కెట్ గురించి తెలుసు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇంకా చింతామణి అయితే ఇలాంటివి కాదమ్మా నువ్వు చేసుకోవాల్సింది శవాల మీద పూలు చల్లేటివి అలాంటివి ఉంటే ఏదన్నా చూసుకో అని చెప్పానంటే ఇంకా అక్కడి నుంచి మీనా అయితే వచ్చేసి ఏడుస్తూ ఉంటుంది ఇంట్లో. ఇంకా బాలు అయితే ఏం జరిగింది మీనా అంటే ఈ విధంగా జరిగింది అంటే ఇంకా చింతామణి ఎవరు తన అని చెప్పనని చింతామణి దగ్గరికి వెళ్ళి ఇంకా చింతామణికి వార్నింగ్ అయితే ఇస్తాడు. అసలు నా భార్య అనేంత స్థాయి నీకుందా అయినా నీ వర్క్ ఏదో నువ్వు చేసుకో తనేదో తనకు వచ్చింది తను చేసుకుంటుంది కదా శవాల మీద పూలు చల్లుకునేది ఆ బిజినెస్ పెట్టుకోమంటావా మరి నీ శవానికేమి నా భార్య పూలు చల్లుతుంది ఇస్తావా నీ బిజినెస్ ఇంకొకసారి నా భార్య విషయం లేదనే కానీ తేడా జరిగిందనుకో అని చెప్పనని అనేటప్పటికి ఏంటి నా గురించి తెలుసుకోకుండానే మాట్లాడుతున్నావా నువ్వేమైనా పెద్ద వీఐపీవా లేదంటే ఒక ఎమ్మెల్యేవా ఏమని తెలుసుకోవాలి నీ దగ్గర వాళ్ళని వీళ్ళని మోసం చేసి డెకరేషన్ ఆర్డర్లు తీసుకొని చేస్తున్నావు అదే నీది అన్నట్టుగా ఇంకా చింతామణికైతే